హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని బ్లాగ్స్. ఈరోజు అయితే చాలా పొద్దెక్కిపోయిందండి. చూడండి, చాలా పొద్దెక్కింది. 7:30 అయిపోయిందండి. నేనైతే లేచిపోయాను. ఈరోజు అయితే మొదలు 5:30కి లేసానండి. 5:30కి లేసి అయితే పూలైతే ఏరేసి అయితే మళ్ళీ పడుకొని పోయాను. ఈరోజు అయితే సెలవు తీసుకుందాను కదా, ఇంటికాడే ఉంటున్నాను అనేసి మరి అయితే పక్కింటి అమ్మాయి అయితే బేగ వచ్చి తెలిపిందండి. తలుపు కొడితే అప్పుడే లేసి అయితే జట వేయక్క, ఈరోజు ఊరికి వెళ్తాను అనేసి అంటే దానికైతే జట వేసి అయితే టిఫిన్ తెచ్చింది. తినేసానంటే తినేసి అయితే నవ్వి పాస్ పనులు అయితే అన్నీ చేసాను. బట్టలు ఉతికి వేసాను. మా పాపకి అయితే అంగన్వాడీలో పంపించాను. టిఫిన్ చేసి అయితే పంపించాను. స్నానం గట్రా చేసి తర్వాత అయితే అన్నం వండాను. కూర లేదనేసి మా పెద్దమ్మల ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. పెద్దమ్మల ఇంటికి వెళ్ళాను. పెద్దమ్మ అనేది 2 రకాల కూర ఉన్నదమ్మ తీసుకెళ్ళు అనేసి అంటే 2 రకాల కూర తెచ్చేసాను. నేనైతే తినేసి అయితే మరి పడుకొని పోయానండి. పడుకొని అయితే 3:30కి అయితే లేసాను. మా పాప వచ్చిన టైము 3:30కి లేసాను. మళ్ళీ ఎప్పుడో అయితే నాకైతే టీ తాగడం అయితే నాకు అలవాట్లేదు, కానీ ఎప్పుడెప్పుడైతే తాగుతుందను. అయితే మా పక్కింటి ఆవిడైతే టీ తెచ్చితే అదే రసగుల్లా ఉండాలి, నేనైతే ముంచేసి తినేసాను. మీకు కూడా రసగుల్లా టీ ఇష్టమైతే కామెంట్లో పెట్టండి. నాకైతే చాలా ఇష్టము, కానీ టీ అయితే నాకు అలవాట్లేదు. ఎప్పుడో ఒకరోజు అయితే నేనైతే తాగుతాను. మా పక్కింటి ఆవిడైతే అప్పడాలు తెచ్చిందండి. అదేం అప్పడాలు అంతా తెలియదంట. అప్పడాలు అయితే ఎవరో ఇచ్చారంట, తనకైతే వండటం రాదు. అయితే నాకేమో చేయమంది. అప్పడాలు వేపిస్తే అమ్మ తింతమంది. మేమందరం కూర్చొని అయితే అప్పడాలు అయితే తినేసాము. తినేసిన తర్వాత నైట్ అయితే మా పాపకేమో ట్యూషన్ వదిలేసానండి. 5 గంటలకు వదిలేసాను. తర్వాత అయితే పిండి పిసికేసాను. 7 గంటలకు వచ్చేస్తుంది కదండి. నేనైతే 7 గంటలకు వచ్చేస్తుంది అనేసి దుంపలు కట్ చేసి పిండి అయితే పిసికేసాను. అయితే రొట్టెలు అయితే చేయిస్తానండి. రొట్టెలు చేయిస్తాను. ఇవాళ సాటర్డే కదా, సాటర్డే అనేసి రొట్టెలు చేస్తాను. ఆలు కర్రీ అయితే చేశానండి. ఆలు కర్రీ రొట్టెలు చేయిస్తాను. అది మధ్యలో చూపించాను కదండి మీకైతే మేమైతే బంబు వర్క్ చేస్తామండి. ఆ బంబు వర్క్ అయితే అంటే మేమైతే బంబు వర్క్ చేస్తాము. మేము కాదండి, మా ఇంటి వాళ్ళు అందరూ మొత్తం అయితే బంబు వర్క్ చేస్తారు. బంబు వర్క్ అంటే దాంగర్లు, బొంగలు, పెట్లు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి అయితే మేము చేస్తాము. ఎప్పుడు అంటే అవైతే మరి సేల్ కూడా చేస్తామండి. మేమైతే అవైతే ఇంటికాడ చేస్తాము. ఆ బంబుకి చింపేసి, బంబుకి తెలుగులోనే ఎదురు అంటారు కదండి, ఎదురులండి. ఎదురుకైతే చింపేసి పెట్లు, దాంగర్లు, బొంగలు ఏదైనా శుభకార్యంకి అయితే మా ఒడిశా సైడ్ అయితే ఏదైనా శుభకార్యంకి అయితే ముందులో బంబుది ఏదైనా కావాలి అనేసి తీసుకెళ్తారండి. ఏ కార్యం చేసినా కూడా ఒకటైనా ఎదురు సామాన్ అనేసి పెడతారండి. అందుకే మా ఊర్లోనైతే చాలా సేల్ అవుతుంది, కానీ మేమైతే చేయట్లేదు. నాకైతే టైం లేదని. నాకు కూడా వచ్చు కానీ చేయడం, కానీ నాకైతే టైం లేదు. మా ఇంటి పక్క వాళ్ళు, మా అమ్మగారు, మా నాన్నమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు. వాళ్ళైతే గంపలు గట్రా అల్లుతారండి. గంపలు, బొంగలు, దాంగర్లు, చాట్లు ఉంటాయి కదా, మనం బియ్యం ఏరిన చాట్లు, అవి కూడా చేస్తారండి. మా ఇటు సైడ్ అయితే ఒడిశా సైడ్ అయితే చాలా సేల్ అవుతుందండి. ప్రతి ఒక్క ఒకేషన్కి అయితే ఒకటైనా పెడతారు. బంబు సామాన్ మనిషి ఆడపిల్లకి చాలా ముఖ్యమనేసి బంబు సామాన్ మనిషి ఇస్తారండి. ఎదురు సామాన్లు చాలా కలర్ఫుల్గా వెళ్తాము, చాలా బాగుంటాయి. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టండి, కామెంట్లో పెట్టండి. అయితే దుంపలు అయితే ఉడికినాయండి. దుంపలు ఉడికినాయి, మిక్సీ అయితే కొట్టేసాను. టమాటాలు, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ అయితే మిక్సీ చేసానండి. మిక్సీ చేసి అయితే అయిపోయింది. కర్రీ అయిపోయింది. రొట్టెలు అయితే అయిపోయింది. ఈరోజు శనివారం కదండి, ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు అయితే మాకైతే ఇస్తారు. ఏటు వండినా కూడా వాళ్ళ ఇంటికాడ అయితే మాకైతే ఇచ్చేస్తారనేసి నేను కూడా అండి ఆ పక్క ఇంటి వాళ్ళకి అయితే రొట్టెలు కర్రీ ఇచ్చేసాను. ఈ పక్క ఇంటి వాళ్ళకి అయితే కర్రీ ఇచ్చి రొట్టెలు ఇచ్చాను. తర్వాత అయితే మా పాప ట్యూషన్ నుంచి ఇచ్చానండి. తనైతే ఇప్పుడు తిందండి. అందుకే నేనైతే బొంత అయితే కొడతామనేసి 4 చీరలు ఉండాలండి. మా అమ్మది అయితే 4 చీరలు ఉండాలి. ఆ 4 చీరలు ప్యాసెస్ అయితే నేను ఫస్ట్ టైం అయితే బొంత కొడతాననేసి అయితే కుట్టేస్తున్నాను. అయితే నేను ఎప్పుడు కుట్టలేదండి బొంత అయితే, నాకు కుట్టడం కూడా రాదు. అయితే నేను 4 చీరలు ఉన్నాయి కదండి, ఆ చీరలు అయితే శుభ్రంగా పార్చేస్తే 4 ఫోల్డ్ చేసి పార్చేసాను. పార్చేసి అయితే 4 పక్కల అయితే కుట్టేసాను. చేయి కుట్టు
మిషన్ కొట్టు వేయడానికి జారిపోతుంది కదండి. నాకైతే తెలియదు. నేనైతే రాంగ్ చేస్తే కామెంట్లో అని చెప్పండి. నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే తెల్లవారు నుంచి అయితే ఖాళీగానే ఉన్నానండి. మరి ఎక్కడికైతే వెళ్ళలేదు. చాలా కాళ్ళు నొప్పి వస్తున్నాయి అనేసి అయితే ఇంటికాడే ఉన్నాను. పనికి కూడా వెళ్ళలేదండి. ఈరోజు అయితే నేను పనికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఖాళీగానే ఉన్నాను కానీ తెల్లవారు నుంచి అయితే ఏం పని చేయలేదు. ఇంటికాడ నాలుగు చీరలు ఉంటే అవి అయితే పార్సీస్ అయితే కుట్టేశాను. సైడ్కి అయితే నాలుగు పక్కల అయితే కుట్టేసి అయితే ఉంచేసాను. కుట్టేసి అయితే నీళ్ళు తెచ్చానండి. నీళ్ళు పైప్ వస్తుందనేసి నీళ్ళు తెచ్చాను 2 బిందెలు. తర్వాత అయితే భోజనం చేస్తామనేసి మా పాప అయితే ముందులే తినేసిందండి. నేనైతే భోజనం చేస్తామనేసి రొట్టెలు కూర మా పక్కింటి వాళ్ళు చెప్పాను కదండి, ఏటైనా శనివారం కదా ఏటైనా వండితే కూడా మా పక్కింటి వాళ్ళు వేస్తారండి. అందుకే మనం కూడా ఇచ్చేస్తాము. అయితే ఉప్మా ఇచ్చారు. ఆ ఉప్మా రొట్టెలు కూర అయితే నేనైతే తినేసాను. నా వీడియో అయినా మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఉప్మా అయితే చాలా బాగుంది. వాళ్ళు అయితే ఉప్మా ఇస్తారు మా పక్కింటి వాళ్ళు. నేనైతే దుంపల కర్రీ చేశాను కదండి, అన్నీ అయితే కలిపేసి మా పాప అయితే ముందులే తినేసిందండి. తనకైతే తినిపించాను. లేట్ అయిపోతుంది కదా. ఆ బొంత అయితే తెల్లవారు నుంచి అయితే పని చేయలేదని సాయంత్రం అయితే పూర వంట అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నానండి. అదైతే 4 పక్కలు అయితే కుట్టేసి అయితే అలాగే ఉంచేసాను. నా తిండి అయిపోయింది. భోంచేస్తున్నాను అండి. రొట్టెలు కూర అయితే ఉంచేసి అయితే భోంచేస్తున్నాను. చాలా బాగున్నది. ఇదైతే మా అండమాన్ స్టైల్ అయితే కర్రీ చేశాను. ఆలు కర్రీ మటన్ కూరలాగా వస్తుందండి. అండమాన్ స్టైల్ చేస్తే అండమాన్ స్టైల్ కర్రీ కావాలంటే కామెంట్లో పెట్టండి. మా పాప చూడండి, తనకి తిన్నది తర్వాత మళ్ళీ దేట్ మమ్మీ అని సరిచేసి అయితే నాకైతే బిజార్ చేస్తున్నది. నేనైతే కర్రీ వేసుకొని అయితే తినేసాను. తనకైతే ఉప్మా ఇష్టం అనేసి మమ్మీ ఉప్మా కొంచెం మళ్ళీ తీసుకున్నది. నేనైతే ఈరోజు అయితే అండమాన్ స్టైల్లో దుంపల కర్రీ చేశాను. మీకు నచ్చితే లైక్ కొట్టండి.